ప్రధాని మోదీపై రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై మోదీ చేసిన ఆరోపణలు అసత్యాలని కొట్టిపారేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీనే సహకరించడం లేదని ఆరోపించారు. విభజన హామీలు సైతం మర్చిపోయారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని కేకే వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలే బీఆర్ఎస్ గెలుపునకు బాటలని కె కేశవరావు అన్నారు. పార్టీ ప్రొపగండాతో మిక్సప్ చేయకూడదు, పర్టికులర్లీ ఎట్ ది సెన్సిటివ్ టైమ్స్. పోల్స్ మా తెలంగాణలో పోల్ ఉన్నది అంటం లేదు, కానీ మీరు పోల్ ఉన్నది ఉండకపోనివ్వండి, ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ని టోటల్గా పెద్దలు కేశవరావు గారు అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు. 2-3 అంశాలు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా తెలంగాణకు వస్తున్నారన్నా, లేకుంటే ఢిల్లీలో తెలంగాణపై ఏదన్నా అంశం మాట్లాడాలన్నా తెలంగాణ ప్రజల్లో ఉత్సాహం కానీ విశ్వాసం కానీ సమయంతో పోల్చి చూస్తూ ఉంటే తగ్గిపోతున్న విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. మీడియా మిత్రుల సమావేశంలో సీనియర్ నాయకులు, గౌరవనీయులు పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారికి, అదేవిధంగా రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ